Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andronine Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం అసలు పీనల్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి, ఈ పీనల్ ఇంప్లాంట్స్ సేఫేనా, పీనల్ ఇంప్లాంట్స్కి ట్రీట్మెంట్ ఏంటి, దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా ఎప్పుడైనా అంగస్తంభన ఉంది, మనం ఎన్ని రకాల మందులు వాడినా కానీ ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు, లేకపోతే డిఫరెంట్ థెరపీస్ ట్రై చేసాము, షాక్ వే థెరపీ లాంటివి ట్రై చేసాము, అయినా ఇంప్రూవ్మెంట్ లేదు అనే వాళ్ళకి ది బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్లో పీనైల్ ఇంప్లాంట్ ఈస్ ద ఫస్ట్ వన్ అండ్ బేసిక్లీ ఇట్ ఈస్ ఆల్సో ది లాస్ట్ వన్. ఎందుకంటే ఈ పీనైల్ ఇంప్లాంట్ గురించి అంత కాన్ఫిడెంట్ ఎందుకు చెప్తున్నా అంటే దీంట్లో ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేదు. జస్ట్ ఆపరేషన్ చేసిన ఒక 15 రోజులు మీరు ఎటువంటి ఇన్ఫెక్షన్ కాకుండా మీరు కాపాడుకుంటే చాలు, మళ్ళీ లైఫ్లో ఎటువంటి ఇష్యూస్ రావు. బేసిక్లీ దీంట్లో రకరకాల ఇంప్లాంట్స్ ఉంటాయి. ఇండియన్ ఇంప్లాంట్ ఉంటుంది, మాల్యబుల్ ఇంప్లాంట్ ఉంటుంది, 3-piece ఇంప్లాంట్ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ ఇంప్లాంట్స్ మనము రెగ్యులర్ ప్రాక్టీస్లో యూజ్ చేస్తుంటాం. ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే మన ఇండియా కోసము ఇండియాలో షాస్ ఇంప్లాంట్ అని ఒకటి తయారు చేశారు. ఈ షాస్ ఇంప్లాంట్ ఏంటంటే అంత ఎక్స్పెన్సివ్ కాదు కాబట్టి చాలా మంది దీన్ని ప్రిఫర్ చేస్తుంటారు. కానీ ది బెస్ట్ ఇంప్లాంట్ మనం ఎప్పుడైనా చూసుకున్నట్టయితే మాల్యబుల్ ఇంప్లాంట్ చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఇది మాల్యబుల్ ఇంప్లాంట్. ఈ మాల్యబుల్లో ఉన్న గ్రేట్నెస్ ఏంటంటే దీని లోపల ఒక టైటానియం వైర్ ఉంటుంది. ఈ టైటానియం వైర్ ఉండడం వల్ల ఇది ఈజీగా బెండ్ అవుతుంది అండ్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అదే షాస్ ఇంప్లాంట్లో ఇలాంటి వైర్ ఉండదు కాబట్టి అది కొన్నిసార్లు మెత్తబడిపోయే ఛాన్సెస్ డెఫినెట్లీగా ఉంటుంది. ఈ మాల్యబుల్ ఇంప్లాంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ స్ట్రెంగ్త్ ఇంపార్టెంట్. స్ట్రెంగ్త్, బెండింగ్ కెపాసిటీ ఇవన్నీ డెఫినెట్లీ ఇంపార్టెంట్ మనకి. ఇది ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంది మీకు మనకు చూస్తే అర్థమవుతుంది కదా ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంది. సో ఇది బెండ్ చేయడానికి ఈజీ ఉంటుంది. అంటే మీరు అండర్వేర్ లోపట్ల దీన్ని పెట్టుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇది వేసుకున్న తర్వాత ఎన్ని ఇయర్స్ వరకు బాగుంటుంది. సో జనరలీ వీటి పైన లైఫ్ టైం వారంటీ ఉంటుంది. ఇది ఒక్కసారి వేసుకుంటే ఎప్పుడన్నా 10 ఇయర్స్ తర్వాత కూడా 15 ఇయర్స్ తర్వాత కూడా ఏమైనా సమస్య వచ్చి ప్రాబ్లం వస్తే అప్పుడు కూడా ఇవి కంపెనీ వాళ్ళు మీకు వారంటీ కార్డ్ ఇస్తారు. ఆ కార్డుతో మీరు ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఖచ్చితమైన ఆస్కారం ఉంటుంది. సో ఈ కంపెనీ ఇది జర్మన్ మేడ్ కంపెనీ. సో దీంట్లో ఇది వాడడానికి గల కారణం ఏంటంటే ఈ స్ట్రెంగ్త్ చాలా బాగుంటుంది. బేసిక్లీ మనకి ఆ పెనిట్రేషన్ స్ట్రెంగ్త్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ పెనిట్రేటివ్ స్ట్రెంగ్త్ కోసం మనం ఇది వాడతాం. సో ఇది వేసుకోవడం వల్ల చాలా మంది ఒక డౌట్ పడుతుంటారు, పిల్లలు అవుతారా కాదా. డెఫినెట్లీ పిల్లలకి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే ఇట్లా అంగంలో 3 ఛానల్స్ ఉంటాయి. కింద ఛానల్లో ఓన్లీ యూరిన్ అండ్ సెమెన్ పోతుంది. ఈ పైన 2 ఛానల్స్లో ఇలా మనం ఇంప్లాంట్, ఇక్కడ సైడ్ ఒక ఇంప్లాంట్ పెడతాం, ఇక్కడ సైడ్ ఒక ఇంప్లాంట్ పెడతాం. సో ఈ పార్ట్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది. ఈ ఇంప్లాంట్ వేసిందని చెప్పి డాక్టర్కి పేషెంట్కి తప్ప థర్డ్ పర్సన్కి తెలిసే ఛాన్స్ లేదు. అంత సేఫ్గా అంత లోపల కన్సీల్ అయి ఉంటుంది. సో ఇంకో నెక్స్ట్ కామన్ కన్సర్న్ ఏంటంటే ఎప్పుడు ఎన్లార్జ్ ఉంటుందా అని చాలా మంది అడుగుతుంటారు. ఇలా బెండ్ అయిపోవడం వల్ల మీకు ఎటువంటి ఇష్యూస్ ఉండవు. మీరు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అన్న పెట్టుకోవచ్చు, రైట్ సైడ్ అన్న పెట్టుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సేఫ్గా ఎటువంటి ఇంప్లాంట్స్ అన్నా వేసుకోవచ్చు. యూరినరీ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ యూరిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ముందుగానే దాన్ని ట్రీట్ చేస్తాము. అది ట్రీట్ అయిన తర్వాతనే మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం కాబట్టి యూరినరీ ఇష్యూస్ ఏముండవు. అయినా సర్జరీ తర్వాత 3 months ఒక స్పింటర్ రిలాక్సర్ ఖచ్చితంగా వాడదాం. ఒక 3 months ఆఫ్ మెడికేషన్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్ స్పింటర్ని రిలాక్స్ చేయడానికి ఒక టాబ్లెట్స్ ఉంటాయి. ఒక 3 months అది వాడితే డెఫినెట్లీ యూరినరీ ప్రాబ్లమ్స్ కూడా ఫ్యూచర్లో కూడా వచ్చే ఛాన్సెస్ డెఫినెట్లీ ఉండవు. సో ఎటువంటి ఇంప్లాంట్స్ అయినా అబ్సల్యూట్లీ సేఫ్, ఈజీగా. సర్జరీ కూడా చిన్న ఉంటుంది. కట్ సైజ్ కూడా ఇంత ఆల్మోస్ట్ ఒక 2 cm కట్ సైజ్ ఉంటుంది. అది కూడా అంగం కింది భాగంలో ఉంటుంది కాబట్టి అది కన్సీల్ అయిపోతుంది. థర్డ్ పర్సన్ ఎవరు ఐడెంటిఫై చేసే ఆస్కారం డెఫినెట్గా ఉండదు. సో ఇంప్లాంట్స్ ఆర్ ది సేఫెస్ట్. ఇంప్లాంట్స్ వల్ల ఎటువంటి నష్టం లేదు. హ్యాపీగా సర్జరీ చేసుకోవచ్చు. ఒక 15 days జాగ్రత్తగా చూసుకుంటే 45 days వరకు సెక్స్ చేయొద్దు. 45 days తర్వాత మీ లైఫ్లో మళ్ళీ ఈ విషయం గురించి ఇంకో డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం డెఫినెట్లీ రాదు. ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి వచ్చి నన్ను కలవండి, లేకపోతే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.